వెంకటేశ్వర స్వామిని స్థానికులకు దూరం చేయకండని, శ్రీవారి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూసపాటి మోహన్ రాజ్ విజ్ఞప్తి చేశారు. మన తిరుపతికి సంబంధించి స్థానికులు అందరూ కూడా వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా, స్వామివారికి ఎంతో పవిత్రమైన రోజు ఏకాదశి. ఏకాదశి వచ్చి జనవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:20 ప్రారంభం కాగా జనవరి 10 ఉదయం 10:19 వరకు ఉంటుంది తిథి, ఏకాదశి దీక్ష తిథి. మీరు 6, 7, 8 తారీఖుల్లో దర్శనం చేసుకోండి. తిరుపతిలో ఉండే వాళ్ళకి, తిరుమలలో ఉండే వాళ్ళకి 500 మందికే, తిరుపతి, చంద్రగిరి, రేణుగుంటలో ఉండే వాళ్ళకి 4000 మందికి అని చెప్పి మీరు అనౌన్స్ చేయడం జరిగింది. స్వామివారిని ఎందుకు దూరం చేస్తున్నారు స్థానికులకి? దయచేసి ఇదివరకు ఉన్నట్టుగానే మీరు టికెట్స్ ఇస్తే, అంటే సర్వదర్శనం టోకన్స్ కేటాయిస్తే అందరం కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకునే వాళ్ళం అవుతాము. కనీసం అన్న 10,000 మందికి రోజుకి 3 రోజులు అన్నారు, కనీసం మీరు 10,000 మందికైనా దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా గోవిందమాల వేసుకొని ఎంతో దీక్షతో ఉంటారు, వారికి కూడా ప్రత్యేకంగా ఏదైనా దర్శన ఏర్పాట్లు మీరు చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్థానికులకు శ్రీవారిని దూరం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి స్థానికులకి స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయండి. ఇదివరకు ప్రతి మంగళవారం మహతిలో టోకన్స్ కేటాయిస్తూ ఉన్నారు, స్థానికులు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకు స్వామివారి దగ్గరికి మీరే ఉండాలా, మిగిలిన వాళ్ళు రాకూడదా? స్థానికులకి మీరు ఎందుకు ఈ విధంగా దూరం చేస్తూ ఉన్నారు? ఒకసారి మీరు పునరాలోచించుకొని, ఇదివరకు పూర్వం ఎలాగైతే టోకన్స్ ఇస్తా ఉన్నారో అదేలాగా ఈడిప్ రిజిస్ట్రేషన్ అన్నారు, అలా కాకుండా టోకన్స్ విధానం పెడితే అందరికీ కూడా స్వామివారి దర్శనం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వైకుంఠం 1, వైకుంఠం 2లో దాదాపుగా 25,000 మంది కూర్చునే కెపాసిటీ ఉంది కాంప్లెక్స్లో. మీరు కనీసమైన ఒక 20,000 మందికి కూడా దర్శనం కల్పించలేని స్థితిలో, దీన స్థితిలో మీరు ఉన్నారా? మన తిరుపతిలో 4 బోర్డు మెంబర్స్ ఉన్నారు. మీరు 4 బోర్డు మెంబర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. దయచేసి ఒకసారి పునరాలోచించండి.